కుసుమహర కుసుమహర కుసుమహర. ఇప్పుడు 35వ టాపిక్లో ఈ ప్రేమ ప్రకాశాన్ని అనే టాపిక్ కంటిన్యూ చేస్తూ కామానికి ప్రేమకి ఉండే ఒక తేడాని మళ్ళా చర్చించుకున్నాం. ఇక్కడ పాగల హరనాథ్ 3:2లో కూడా ఏం చెప్పాడంటే, లెటర్ 80లో కూడా, తమ్ముడు, కామము ప్రేమ అనేవి రెండు ఒకే దాని స్వరూపాలు. అంటే ఒక కాయిన్కి బొమ్మ బొరుసులాగా. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది, గోలోకంలో ప్రేమ అని చెప్పబడుతుంది, అదే ఈ భూలోకంలో కామం అని చెప్పబడుతుంది. అందుకని ఆ కామాన్ని ఏం చేయాలంటే ప్రేమనుకంగా చేయాలి. అంటే గోపికలు కూడా కామంతో ఫస్ట్ సహేతుక భక్తితో, కోరే భక్తితోనే ఆయన్ని పొందారు. కాబట్టి ఒక ఎనర్జీ, దాన్ని మనం కామం అనే ఎనర్జీని మనం నాశనం చేయలేము, దాన్ని మార్పు చేయాలి, రూపాంతరం చేయాలి. ఎందుకంటే శక్తి గొప్పది, మ్యాటర్ని మనం ఈనాడు కూడా ఏం చేయలేము. కాబట్టి ఒక వృక్షాన్ని మనం తగలబెట్టినా అదేమవుతుంది, ఎరువుగా మారిపోతుంది. శక్తిని ఎప్పుడు కూడా మనం నాశనం చేయలేము, రూపం మార్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, జీవులకు సంబంధించిన అన్నీ కూడా కోరికలు కామమే అవుతాయి. అదే గోపికలకు సంబంధించిన దాన్ని ప్రేమ అనే పేరుతో పిలువబడుతుంది. అంటే కామ ప్రేమ రెండు ప్రధానంగా అయినా కొద్దిగా ఆలోచించాలి. ఎక్కడ భేదం అంటే, కామం నాది, నాకు, నా భార్య, నా పిల్ల, నేను అందగత్యాను, ఇదంతా నాకే చెందాలని స్వ అనేది ఏమాత్రం ఉన్నా ప్రేమ వృక్షం వాడిపోతుంది అంటాడు. కాబట్టి మనం ఈ డిఫరెన్స్ని మనం బాగా అర్థం చేసుకుంటే తప్ప మనం ముందుకెళ్ళలేం. అది గ్రహించాలి, ఆ సారాన్ని గ్రహించాలి ముందు. ఇంకా ఏం చెప్పారంటే, పురుషుడొక్కడే, పురుషోత్తముడైన పరమాత్మ, మిగిలినదంతా ప్రకృతి, అంటే స్త్రీ రూపం అని చెప్పడం, అంటే మాధుర్య భావాన్ని చెప్తున్నాడు. భక్తి మార్గంలో పరతంత్రాభావం ప్రధానమైంది. చూడండి, జాగ్రత్తగానండి. పరతంత్రాభావం అంటే ఈ పరతంత్రాభావం స్త్రీల జన్మ హక్కు. భక్తి సాధనలో జీవి తనను తాను స్త్రీగా భావించుకుంటాడు. నేను భగవానునికి చెందినదానను అనే భావంతో ఆయనపై ఆధారపడాలి. అందుకే కృష్ణుడిపై ఆధారపడి నామని ఏమంటున్నాడు, మనం దీని మీద ఆధారపడుతున్నాం, ప్రపంచం మీద. కాబట్టి మనకు పరమాత్మ దక్కడు. తేల్చుకో, పరమాత్మ ప్రపంచమా, ఉన్నది ఒక్కటే హృదయం, నువ్వు అనైనా తేల్చుకోమంటాడు హరనాథ్. కాబట్టి తన కర్తవ్య కర్మలను ఆ పరమాత్మకి అర్పణ చేస్తాడు. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడని విశ్వసిస్తాడు. ఈ విధమైన ఆభరణాలతో ముస్తాబైన జీవి నేను వలపు పిచ్చితో వెంబడించుట కంటే ఇంకే నాకేమి కావాలంటూ పిచ్చి దాని వలె పరమాత్మ ధ్యానంతో ధ్యాసతో నిండిపోతాడు. అప్పుడే జీవికి యవ్వనం లభించినట్లు. యవ్వనం అంటే కృష్ణుడిని ప్రేమించే శక్తి అని అర్థం అక్కడ. కాబట్టి ఏమిటి, పరమాత్మ ధ్యాసతో నిండిపోతాడే, అప్పుడే జీవికి యవ్వనం లభించినట్టు. కృష్ణుడు మనసు పడేది అదే, ఆ యవ్వనాన్నే. ఇది చాలా కొద్ది మాత్రమే కాలం ఉంటుందని చెప్తున్నాడు. ఇది నిరంతరం పరితపిస్తున్న జీవి కోసం ప్రభు తనకు తానుగా వచ్చి చేయి చాచి మన దగ్గర తీసుకున్నాడు. హరనాథ్ కృపావతారి. నాటిన బీజం వృక్షం అవడానికి చాలా కాలం పడుతుంది. ఆ వృక్షానికి కావలసిన మధుర ఫలం పక్వమైన తర్వాత ఎక్కువ కాలం నిలవదు, అది భగవదర్పణం అయిపోతుంది. కాబట్టి చూడండి, హరనాథ్ అన్నయ్య రాస్తాడు రచన, మాధవ్ అన్నయ్య బాబు. హరనాథ్ పరివారమైన తోటలోని పాగల హరనాథ్ అనే వృక్షానికి కాసిన మధుర ఫలం ఏమిటి, హరనాథ్ పరివారం అనే తోటలోని పాగల హరనాథ్ అనే వృక్షానికి కాల్చిన మధుర ఫలం. లేఖలోని భక్తి భావనలతో ఆ ఫలం పరిపక్వమైంది. అలా పరిపక్వమైన ఫలం పతనం కాకుండా ప్రభు అందుకున్నాడు, సందేహం లేదు అని పెండ్యాల రాధాకృష్ణ గారు ఆయనకి ఒక లేఖ రాస్తూ పంపిస్తే దాన్ని ప్రింట్ చేసుకున్నాడు. నా గురువు సద్భావన కలిగిన మధురమైన వ్యక్తి మాధవన్నయ్య ప్రభు హరనాథ్. ఈ యవనంలో ఏమిటంటే ఆరుధాతువులు పూర్తిగా పక్వానికి వస్తాయి. ఏంటి, అస్థి, మజ్జ, రక్తము, కొవ్వు, ఇవన్నీ కూడా. వీటిలో ప్రేమ ఇప్పుడే మొలకెత్తుద్ది. ఈ శక్తిని మనం ఎవరి వైపు తిప్పాలి, కృష్ణుడి వైపు తిప్పాలి. అది అందుకంటున్నాడు. అంటే యవనం గురించి చూడండి, మరి 3:2 లెటర్ 111 రాస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. తమ్ముడు, మీ అందరి హృదయాలు చాలా కోమలములు, ఇప్పుడు ఎటు వంచితే అటు వంగుతాయి. మీ చిత్తం వచ్చిన రీతిలో మలుచుకోవచ్చు. అలా చేస్తే చిరకాలం మీకు ఆనందం కలుగుతుంది. ఈ సమయాన్ని గడిచిపోనిచ్చారో అంటే సంధికాలం, ఎక్కువ కాలం లేదు యవనం. ఇక కృష్ణుని సేవించడం అంటే ఆరాధించడం కష్టతరం అవుతుంది.
దానికి ఎగ్జాంపుల్కి ఏం చెప్పాడంటే, వర్ష ఋతువులో నీటిని నిల్వ చేసుకోలేకపోయామంటే గ్రీష్మంలో లక్షలాది ప్రయత్నాలు చేసిన నీరు దొరకదు. అంటే ఏమిటి? పూర్వం ఈ బోర్లు ఉండేవి కావు. కేవలం ఎండాలో వర్షాకాలం వచ్చినప్పుడు ఈ యొక్క చెరువులో నీళ్లు నిండుతాయి, అది నిల్వ చేసుకోవడం. జీవులకు యవ్వనమే వర్ష ఋతువు. చూడండి, జీవులకు యవ్వనమే వర్ష ఋతువు. ఇలాంటి అనుకూలమైన సమయాన్ని నిర్లక్ష్యంగా గడిపివేస్తే, అంటే జార విడుచుకుంటే ఇక వార్ధక్యంలో సాధించేది ఏమిటి? అందుకే నారీ యవ్వనం ధనం వంటిది అంటున్నాడు. చాలా బాగా చెప్పాడు. కాబట్టి అనుకూల సమయం అంటే ఏమిటి? మనకి ప్రభు భక్తులతో సాంగత్యం వచ్చింది, ప్రభునామం వచ్చింది. ఇటువంటి సమయాన్ని మనం వృధా చేసుకోవచ్చా? తర్వాత ఏం చేస్తాడు? వగచడమే తప్ప. అందుకని వార్ధక్యం ఇదని చెప్పినా చాలామంది కథలు లేరు. ఇప్పుడు చెప్తున్నా, చాలామంది చెప్పినా వల్ల కావట్లే, వాళ్ళు మా వల్ల కాదంటున్నారు. మీరు ఎంచుకున్న మార్గం మంచిది, మీరు రాలేకపోతామని క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇలాంటి అనుకూల సమయాన్ని నిర్లక్ష్యం గడిపేస్తే లక్ష్యరహితంగా, లక్ష్యం లేకుండా ఇక వార్ధక్యం సాధించేది ఏమిటి? క్వశ్చన్ వేసుకోండి, క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నారీ యవ్వనం ధనం వంటిది, అది కృష్ణుడు ముచ్చటపడేది అంటున్నాడు. ఆ యవ్వనం 2 రోజులు లేక 4 రోజుల్లో ఉంటుంది. సగం నిద్ర, సగం కష్టాలు. అందుకే చూడండి, చిన్నతనం అంతా ఆటపాటలంట, మధ్యలో భార్య వస్తుంది, తర్వాత ఇంకేమిటి యవ్వనం అయిపోయింది. అందుకని శంకరపాత్రుడు కూడా చాలా బాగా చెప్తాడు అతన్ని. బాల్యాస్తావా క్రీడాసక్త, అంతే ఆటపాటలు. చూడండి, ఇక యవ్వనం వచ్చింది, నారీ ఆసక్త. ఎప్పుడు ఈ యొక్క బ్రహ్మానందం అనుభవిస్తావు, ఎప్పుడు సేవిస్తావా అంటున్నాడు. కాబట్టి ఆ యవ్వనం 2 రోజుల్లో లేక 4 రోజుల్లో ఉంటుంది. కనుక మనసా కృష్ణనామం చేయి, నీ మనసుకు నువ్వు చెప్పాలి అని చరిత్రామృతం ఉద్ఘాటిస్తున్నది. అందువలన కృష్ణ భజన, సేవ, స్మరణ చేసేందుకు ఇదే తగిన సమయం చెప్తున్నాను. ఇలాంటి కాలాన్ని ప్రాపంచిక క్రీడలలో గడిపివేయటం కన్నా మనం కృష్ణుడితో కలిసి నిరంతర క్రీడలు సలిపి ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదంటారా? చూడండి ఎంత బాగా చెప్తాడు. ప్రాపంచిక క్రీడలు, భార్యతో కొన్నాళ్ళు, పిల్లలతో కొన్నాళ్ళు, కీర్తితో కొన్నాళ్ళు, చూడండి ఇవన్నీ సరిపోయా. ఇది నిస్సారమైంది ప్రపంచం. నీ వెనకాల ఏమీ రాదు. సారరహిత సంసారాంబుదిలో పారము చేర్చే గణనౌక, నామనౌక, దాన్ని మనం ఇప్పుడు ఎక్కాలి. చూడండి, ఈ యవ్వనంలో ప్రేమ మొలకెత్తుతుంది, దాన్ని శ్రద్ధగా పోషించండి. ఎందుకంటే మనం చిన్న మొక్కను తెచ్చుకుంటాం, రోజు జాగ్రత్తగా పోషిస్తాం లేదా? ఆ మొక్క భక్తి లతగా ఎదగాలి. క్రమంగా మీ ప్రయత్నం సఫలమవుతుంది. అప్పుడు మీరు గ్రీష్మ తాపానికి తట్టుకోవడం కలుగుతారు. అంటే ఏంటి? మనకి ఎండల్లో ఎంత తపనకు ఉంటుంది, తాపం. అలాగే మనకి దావాగ్ని, సంసారంలో ఒక చెట్టు రాసుకుందనుకో దావనలం, సంసారం దావనంతో పోల్చాడు. అంటే అడవుల అగ్ని ఎప్పుడు ఒక చెట్టు రాసుకుంటుందో ఇక అగ్ని చల్లారదు. ఎప్పుడు మనకి కలతలు వస్తాయో ఒకళ్ళొకళ్ళం అనుకుంటాము, అది చల్లారదు. కానీ కృష్ణ భజన ఆరాధన చేసిన వాళ్ళు సహిస్తారు, భరిస్తారు, క్షమిస్తారు. కాబట్టి తట్టుకునే శక్తి ఉంటుంది. అదే వైష్ణవులట ఈ యొక్క దావాగ్ని రగులుతున్న శీతలమల ఆనందంగా ఉంటారు. ఎందుకంటే లోపల అంత చక్కటి ప్రేమభావం వాళ్ళకి. దీనికి లొంగరు, ఏం కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? యవ్వనంలో ప్రేమ మొలకెత్తుతుంది, తను శ్రద్ధగా పోషించవయా కృష్ణుడి పట్ల. క్రమంగా మీ యత్నం ఫలమవుతుంది. అప్పుడు మీ గ్రీష్మతాపాన్ని తట్టుకోగలరు. అంటే సంసారంలో వచ్చే తాపతాపాలు తట్టుకోగలరు. అంటే కృష్ణ భక్తి కోలదు, కంటిన్యూ అవుతుంది అని అర్థం. దాంతోపాటు పాఠశాలలు కూడా ఇంత శ్రద్ధగలుగుతారు. అంటే ఏమిటి? మిమ్మల్ని చూసి ఇతరులు కూడా నేర్చుకుంటారు. మీ ప్రయాణంలో వాళ్ళు కూడా తోడవుతారు, వారి శ్రమను దూరం చేయగలుగుతారు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. అలా కాకుండా మొలకకు మొదట తీవ్రమైన తాపం ఎండ తగిలిందో అది ఎండిపోతుంది, అది ఆ బీజం చచ్చిపోతుంది. చిన్న మొక్కను తెచ్చి ఎండలో పెడతారండి, నీడలో పెట్టి ప్రేమగా చూడాలా. కాబట్టి మొదటి ఆ నామం బీజానికి మనం ఈ కామము, క్రోధము అని తాపాలు బాగా తగిలించామనుకో, ఎండ తగిలిందనుకో అది ఎండిపోతుంది. ఇక 1,00,000 వానలు పడినా అది ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. చూడండి, కాబట్టి కష్టాల్లో, వార్ధక్యాల్లో ఈ తట్టుకుని నడపాలి అంటే మనకి ఈ యొక్క కృష్ణనామ ఆరాధన. అప్పుడు
చిన్నటి మొలక బాగా ఎరిగిందనుకోండి, మొక్క ఎదిగిన తర్వాత ఏమవుతుంది, మేకలు తిని లెక్క పెడతండి, ఎరిగిపోతూ ఉంటుంది అంతే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మొదట్లోని తీవ్రమైన తాపం తగిలించిందో ఎండిపోతుంది. ఇంకా ఆ చిన్న మొలకకి తెల్లటిది ఒకటి వస్తుందన్నమాట, అంకురం అంటారు. అది చనిపోయిందా అవుట్. తమ్ముళ్ళు, ఈ అమూల్యమైన యవ్వన కాలాన్ని అత్యంత జాగ్రత్తతోనూ విచక్షణాయుతంగాను ఉచిత రీతిని ఉపయోగించమని చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకి ఈ హరినాథ భక్తుల్లో ఈ యూత్ లేరండి, పెద్ద బాధ అయిపోయింది. అంత అవసరం వాళ్ళు. అంటే అక్కడ అర్థం ఏమిటి, వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన బిడ్డలు మనం చెప్పుకుంటున్నామా? ఇంటికి ఒకడు కృష్ణ భక్తుడు తయారవుతే ఇంకా లోటు ఏంటంటే చెప్పండి. మన పిల్లలే మనం తయారు చేసుకోవాలి, బయట వాళ్ళని ఏం తయారు చేస్తాం? ఎందుకంటే మనం మోడల్గా ఉండటం లేదు. ఎప్పుడు నేను ఇలా ఉంటే నా పిల్లలు ఎందుకు ఫాలో అవుతున్నారు? ఫాలో అవుతారు ఇప్పుడు. కాబట్టి మనం మోడల్గా ఉండాలి, రూల్ మోడల్గా ఉండాలి. కాబట్టి బాధ్యత మన మీద ఉందని బాగా చెప్తున్నాడు ఆయన. కాబట్టి యవన కాలాన్ని అత్యంత జాగరూకతతోనూ విచక్షణాయుతంగాను ఉచిత రీతిని ఉపయోగించమని చెప్తున్నాడు ఆయన. ఎంత బాగా చెప్తున్నాను చూడండి. ఇది ఒక మనకి కోటాను కోట్ల సార్లు లభించిందంటే యవనం. ఎన్ని జన్మలు ఎత్తాం, అన్నిసార్లు వృధా చేసుకున్నాం. అంటే సారహీనంగా చేసుకున్నాం, యూస్లెస్గా చేసుకున్నాం. అందుకే చెప్తున్నాను, ఈసారైన నిద్రాభంగమై మత్తు విడిపోతే, అంటే మత్తు అంటే ఏమిటి? సంసారం మత్తు ఉంది ఇంకా మనకి, దాంట్లో తూగిపోతున్నాం. అది విడిపోతే స్థిరచిత్తంతో కృష్ణ అనండి. కృష్ణ భజన చేయండి అంటున్నాడు. కృష్ణ భజన అంటే ఆరాధన అని అర్థం. మీ యవ్వనాన్ని సార్థకం చేసుకోండి. చూడండి, బాల్యంలో ప్రహ్లాదుడు ఉన్నాడు, మార్కండేయులు ఉన్నాడు, మీరాబాయి, వీళ్ళంతా యవ్వనాన్ని చక్కగా పోషించిన వారే. సోదరులారా, శరీరంలో అంగ ప్రత్యంగాలు, వృత్తి ప్రవృత్తులు, వీటితో కూడిన శత్రువర్గము అన్నీ కూడా ఈ యవ్వన కాలంలోనే సంపూర్ణమైన పరిణిత స్థాయి చేరుకుంటాయి. వ్యక్తి పదహారణాలు 100% పరిణితి పొందేది ఈ సంవత్సరంలోనే. కృష్ణుని ప్రీతి కలిగించుకోవాలని కోరిక ఉంటే ఈ సమయంలో సాధన చేయండి. ఈనాటి యూత్కి ఎంత అవసరం అండి? ఊరికైనా కంప్యూటర్ జీవితాంతా గడుపుతూ పోతున్నారు, చివరిలో ఫెయిల్యూరు. పెళ్లి చేసుకొని 6 నెలలకి విడాకులు. కాబట్టి ఏమైంది వీళ్ళ ఆరాధన? కృష్ణ ఆరాధన చేస్తే నిజంగా స్త్రీని ఎలా ప్రేమించాలో అర్థమవుతుంది. చూడండి, యూత్కి ఎంత చక్కటి లెసన్ ఇస్తున్నారు చూడండి. బ్యూటిఫుల్ టీచింగ్ ఫర్ యూత్, యవనం. అందుకే ఉన్నాడు, వ్యక్తికి 100% పరిణితి పొందేది ఈ తరుణం. అందుకే వాళ్ళు బాగా శ్రద్ధగా చదువుతారు. మనం చేస్తాం, శ్రద్ధగా చేయలేము. మనకి ఎన్నో తాపాలు, మనసంతా నిండిపోయింది, కాళ్ళు నిండిపోయింది. అనేక కాళ్ళు పెరిగినటువంటి జంతువు జెర్రీగుడ్డ ఏం చేస్తుంది? నేల మీద పాకాల్సిందే. వాళ్ళకి ఇంకా రాలేదు. యవ్వనం ఉండే వాళ్ళకి భార్య బిడ్డలు రాకపోవచ్చు. అప్పుడు వాళ్ళకి బరువు ఉండదు, కాబట్టి వాళ్ళు చక్కగా ఎదుగుతారు. ఎంత బాగా చెప్తారు చూడండి హరినాథ్. కాబట్టి కృష్ణుని ఎడల ప్రీతి కలిగించుకోవాలని కోరిక ఉంటే చెప్తున్నాడు, ఈ సమయంలో సాధన చెయ్యండి అని ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఎందుకంటే 16 తగ్గిన ప్రేమ నిజమైన ప్రేమ కాదు. కృష్ణుడు ఒప్పుకోడాడు. అందుకే ఒకానొక రసికుడు 16 ప్రేమను హృదయం కోరుకుంటుందని పాట పాడాడట. ఏమాత్రం కొరవడినా పని సాగదు సోదరులారా. అటువంటి క్షణ్యమైన స్థాయిమైనటువంటి క్షణ స్థాయికమైన యవ్వనం మీకు లభించింది. దాన్ని ఉత్కృష్టమైన రీతిలో ఉపయోగించి తృప్తిని, ఆనందాన్ని పొంది కృతార్థులు కండి. ఈ యవ్వనం ఎట్లాంటిదంటే అష్టమి సింధులు సంధిగా ఎన్నాళ్ళు ఉంటుందంటే చూడండి, జస్ట్ సూర్యుడు వంగితే అయిపోయి పశ్చిమానికి వెళ్ళిపోతాడు. ఎన్ని క్షణాలు. కాబట్టి కేవలం అత్యల్ప క్షణకాలం పాటు మాత్రమే ఈ యవ్వనాన్ని మనం ఒకసారి పొందిన తిరిగి రాదు. అందుకే మిట్ట మధ్యాహ్నపు సూర్యుని వంటిదని చెప్తున్నాడు. ఒక త్రుటికాలం గడిచిందా సూర్యుడు తన సంపూర్ణ స్థితి వచ్చే స్థితిని కొంచెం దిగుతూ చివరకు కనిపించకుండా పోతాడు. ఏం చెప్పండి, ఇంపార్టెంట్ యవ్వనం ఫర్ యూత్. సూర్యుడు తమ సంపూర్ణ వచ్చే స్థితిని కొంచెం చివరకు అనిపించకుండా పోతాడు. ఇప్పుడే జాగ్రత్త పడండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే పూర్వం కరెంట్ ఉండేది కాదు, కాబట్టి దీపం ఉన్నప్పుడు ఆ వెళ్తూ అన్ని పనులు చేసుకుంటారు. అంటే యవ్వనం ఉండగానే అని అర్థం. కనుక సమయం మించిపోకముందే, కాలం వల్ల సమయం వేరు కాలం వేరు. సమయం అంటే ఈడు పిల్లకి ఎప్పుడు పెళ్లి చేస్తాం? రజస్వలు అయిన తర్వాత, అది సమయం. దట్ ఇస్ రైట్. అట్లాగే యవ్వనం అనేది మంచి సమయం. జాగ్రత్త పడండి. అలా కాకపోతే సత్రం చేరుకొనక ముందే కారు చీకట్లు కమ్మి మీ దృష్టిని అవరోధించి మిమ్మల్ని కష్టపరంపరం నెట్టివేస్తుంది. అందుకే చెప్తున్నాను తమ్ముళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికే జాగ్రత్త పడండి. పదే మీ సర్వస్వాన్ని యవ్వనం
అంతా ఈ విధంగా పోట్టుకుంటున్నారు. ఈసారి అలా చేయవద్దు. కాబట్టి మీ ఆలోచనలకు వివిధమైన భూషణాలతో అలంకరించి సిద్ధపడండి అని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరిస్తున్నాడు అన్నాడు. కాబట్టి కృష్ణ ఆరాధించడానికి మొదటి మెట్టు ఇదే. ఫస్ట్ స్టెప్ యవ్వనం అని చెప్తున్నాడు. జాగ్రత్త, కుసుమహార.